మరియు అధికారులకు ఓటర్ల దినోత్సవం అనేది ఈరోజే ఎందుకు జరుపుకుంటున్నామంటే ఎన్నికల సంఘాన్ని మనము జాతీయ ఓటర్ల దినోత్సవం 2011 నాడు స్థాపించబడింది. ఎందుకు అంటే మన భారతదేశంలో చాలా మంది యువత ఇంట్లో నుంచి ప్రతి ఒక్కరు నార్మల్గా వాళ్ళ ఫ్యామిలీకి తెలియకుండా ఇంట్లో నుంచి పారిపోయి వస్తున్నారు కనుక వాళ్ళకి ఐడెంటిటీ ఆధార్ కార్డు లేదంటే ఏది కూడా వాళ్ళ ఐడెంటిటీ తీసుకురాకుండా బయటికి వస్తున్నందుకు మా దాంట్లో ఓటు హక్కు అనేది చాలా తక్కువగా ఉంది. మేము కూడా ప్రభుత్వాన్ని కానీ దేన్నైనా ఏదైనా అడగాలంటే కూడా ఫస్ట్ మా ఓటు హక్కు చాలా తక్కువ ఉన్నందుకు మేము ఏం అడగలేకపోతున్నాం. ఇంకొకటి మేము ముందరకు వచ్చి మేము ఓటు హక్కు వేస్తున్నట్లు ప్రతి ఒక్కరు పెద్దలు తర్వాత ప్రతి ఒక్కరు ప్రజెంట్గా ఓటు ఎవరికి వచ్చిందో వాళ్ళందరూ కూడా వినియోగించుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎక్కడ మందుకు కానీ తర్వాత డబ్బుకు కానీ ఎక్కడ బానిసలు కాకుండా మనం నిజాయితీగా నిక్కచ్చిగా మనం ఓటేస్తే రేపు ఎవరినైనా మనం కూడా అడగడానికి ఉంటుంది. ఈ అవకాశాన్ని కల్పించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు. అది ఓటు అనేది ప్రతి ఒక్కరి హక్కు. 18+ వచ్చిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు అనేది వస్తుంది. ఓటు హక్కు అనేది మనం ఒక ట్రూ లీడర్ని ఎంచుకోవడమే. అంతే మన సమాజంలో మార్పు కోసం మనం ఓటు వేస్తాం. అందరూ ఓటును ఉపయోగించుకొని మనం ఒక ట్రూ లీడర్ని ఎన్నుకుంటామని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. Collector sir, additional collector sir and other officers, teachers and my dear friends. My name is Soumya. I am studying 9th standard in ZPHS Pankar. Today I speak few words about my India and my vote. My topic is my India and my vote. What is a vote? A vote is formal expression of choice in the P. Venkateshwarlu, Senior Assistant Election, Tahsildar Office. Next, Hari Krishna, VRO Operator. Ampeta Telangaణ Mandal, Nagavadi గారిని కూడా VRO అల్వేల కంట్రోపర్తంగా. నెక్స్ట్ పదపు లక్ష్మి డిఏఓ ఉంటే వనపర్తి గారు రావాలి. అందరికీ 16వ నేషనల్ ఓటర్స్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. ఈరోజు వనపర్తి జిల్లాలో పెద్ద ఎత్తున యంగ్ ఓటర్స్, సీనియర్ సిటిజన్స్, ట్రాన్స్జెండర్ ఓటర్స్ అందరూ కలిసి మా ఈఆర్ఓ గారి బృందం, బిఎల్ఓస్ అందరూ కూడా ఒక పెద్ద ర్యాలీ నిర్వహించారు. తదుపరి ఇక్కడ ఐడిఓసిలో ఓటర్స్ డే కార్యక్రమం అనేది సెలబ్రేషన్స్ మేము నిర్వహించాము. గత ఒక నెల మాసం నుంచి చేస్తున్న ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్, మన డిబేట్స్ వీటన్నీ కూడా ప్రైజెస్ ఇస్తూ బెస్ట్ పర్ఫార్మింగ్ బిఎల్ఏస్, మన బిఎల్ఓస్, ఈఆర్ఓస్ వాళ్ళకు కూడా సర్టిఫికెట్స్ ఇవ్వడం జరిగింది. ఈ ఓటర్స్ డే దినోత్సవం దాని ప్రకారంగా ఓటర్లందరూ కూడా ఏ ఎలక్షన్ ఉన్నా కూడా, అది లోకల్ బాడీ ఎలక్షన్ కావచ్చు, అసెంబ్లీ పార్లమెంట్ ఎలక్షన్ కావచ్చు, ఖచ్చితంగా మీ ఓటు హక్కును వినియోగించుకొని ఎవరైతే మీ ప్రతినిధులు ఉంటారో వారిని ఎన్నుకునే ప్రక్రియలో మీరు కూడా భాగస్వాములు కావాలి. అదే విధానంగా వారు ఎన్నుకున్న తర్వాత మీరు ఓటర్ అయితే వారిని ప్రశ్నించే మీకు అవకాశం కూడా వస్తుంది. అందుకని ఖచ్చితంగా మీ ఓటు హక్కును మీరు వినియోగించుకొని ఎవరైతే కొత్త 18 సంవత్సరాలకు వచ్చిన పిల్లలు ఉన్నారో కొత్తగా మీరు కూడా ఓటర్గా నమోదై మన రాజ్యాంగాన్ని ఇంకా బలవంతంగా చేయాలని మీ అందరికీ కోరుతూ సెలవు తీసుకుంటున్నాను.